స్టార్ట్. దేవుని స్తోత్రంలో మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారు కదండి. దేవునికి మహిమ కలిగిన హల్లెలూయా. మరి ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానం బట్టి మరి ముందుకు వేస్తున్నాను. మరి 25వ తారీఖు 7వ నెల 2025 సంవత్సరము. మరి దేవదేవుడు మన అందరినీ కాసి కాపాడికి వచ్చినందుకు ఆయనకి వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుందామండి. అలాగే మరి కీర్తన గ్రంథం నుండి మరి 98వ అధ్యాయము మరి మొదటి నుంచి 2 చరణాలు చదువుకుందామండి. యెహోవా ఆశ్చర్య కార్యములు చేయుచున్నాడు, ఆయనను గూర్చి కొత్త కీర్తన పాడుడి. దేవునికి మహిమ కలిగిన గాక. అలాగే మరి 4వ చరణం అండి. సర్వభుజనులారా యెహోవాను బట్టి ఉత్సహించుడి, ఆర్భండముతో సంతోష గానము చేయుడి, కీర్తనలు పాడుడి. దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. మరి దేవాతి దేవుడు మరి ఈరోజు మనకి ఇచ్చిన వాగ్దానం బట్టి మరి 98వ అధ్యాయము అలాగే మరి మొదట చదివాను కదండి, తర్వాత 4వ చరణం చదివాను. నిజమండి, యెహోవాని మరి యెహోవా గొప్ప దేవుడు. ఆయన ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు చేసి దేవుడైన ఆయన మరి మనం స్తుతింటే దేవుడు మనల్ని హెచ్చింపజేస్తారు. దేవుడికి అసాధ్యమైనది లేదు, దేవుడికి అంత సాధ్యమే కదండి. దేవాతి దేవుడు ఆయన మరి భూమి ఆకాశములను సృష్టించిన గొప్ప దేవుడు కదండి. ఆయన మరి ఎంతోమంది మరి మనము మరి దేవుడిని స్తుతించుకోకుండా ఇంకా ఎంతోమంది వెనకబడి ఉన్నారు. వారందరి కోసము మరి దేవుడు స్వార్థ ప్రకటించమన్నారు కదండి. మనము అందరికీ మరి స్వార్థ ప్రకటించాలని నాకు వచ్చిన ఆశ. మరి అందునిమిత్తమే నేను కూడా ఈ వీడియో చేస్తున్నాను. మరి నాకైతే మరి వీడియో చేయడం కూడా తెలియదు, నాకు కూడా మరి చదువు కూడా లేదు. అయినప్పటికీ దేవుడు సంకల్పం బట్టి నాకు ఎంతో చిన్న ఆశ ఉన్నదండి దేవుని పట్ల. దేవుడు మరి ఇలా నడిపించుకొస్తున్నాడు. దేవునికి మహిమ కలిగిన గాక. మరి అలాగే మరి ఈరోజు శుక్రవారము. మరి ఈరోజు శుక్రవారం కదండి. శుక్రవారం రోజున మరి ఎంతోమంది ఉపవాసం ప్రార్థన చేస్తారు. ఎందుకంటే దేవుడు మన కోసం వచ్చిన ఆయన మన కోసము ఈ భూలోకం వచ్చి మరి ఆయన మరి ఎన్నో శ్రమలు పడి ఆయన రక్తాన్ని సిందించారు మన కోసం. ఆయన రక్తం సిందించిన గురించే కదండి. ఆయన రక్తం ద్వారా మన ప్రతి పాపం నుంచి మనం విడుదల పొందాం. ఆయన ఈ లోకం రాకపోతే మన పాపాన్ని మనలోనే ఉండి మనము అగ్నిగుండంలోకి వెళ్తాం కదండి. అందుకు దేవాదేవుడు మన పాపంలో క్షమించబడాలని దేవాది దేవుడు ఆయన అమూల్యమైన రక్తంని ఆయన మరి శిలువ పైన సిందించాడు. ఆయన రక్తం ద్వారా మనం అందరము పవిత్రముగా మరి అవ్వడానికి అవకాశం ఇచ్చాడు దేవాది దేవుడు. దేవునికి వందనములు. ఈ చిన్న మాటలు దేవుడు మనకిట్లో దీవించి ఆస్వాదించిన గాక. మీ అందరికీ వందనాలు. మరి